మాట్లాడే గొంతుకులు ఎలాగ ముందుకు వస్తాయి అన్నది నా ప్రశ్న. అది కాదు, మన విఠలరావు ఆయన చెప్పింది ఏంటంటే ప్రశ్నించని మీడియా మాత్రం అధికారానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతా ఉంది. వాళ్ళకి ఆహా ఓహో అని చెప్పి భజన చేస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కానీ ప్రజల తరఫున వకాల్తా తీసుకుని ప్రశ్నిస్తే అది నేరం అవుతుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు ఏమైందంటే మీడియా అనేది చాలా విస్తృతం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఒక మీడియా సంస్థలాగా మారిపోయిన పరిస్థితుల్లో అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ది వే వెళ్తున్న కూడా పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని మనం ఎప్పుడు కూడా సభ్య సమాజం, చట్టానికి గౌరవించే వాళ్ళు ఎవరు కూడా అలాంటి బాపతు దీన్ని మనం సపోర్ట్ చేయం. కానీ బట్ ఈ రోజున నిజమైనటువంటి ప్రొఫెషనల్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద అకారణంగా అర్థం పర్థం లేనటువంటి పరువు నష్టం కేసులు పెడతామన్నారు, సైబర్ నేరాల ఆరోపణలు చేస్తున్నారు, పోలీసు విచారణల పేరుతో ఎక్కడెక్కడో పెట్టి ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఏంటంటే ఆర్థికంగా వాళ్ళని నలిపేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ట్రోలింగ్, దాడులు, వ్యక్తిగత దూషణలు. అయితే ఇప్పుడు మనకున్నటువంటి మాధ్యమం ఎలా విస్తృతమైంది అన్నట్టయితే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఎక్స్, వాట్సప్ ఇలా ప్రతి ఒక్కరికి ఒక వేదిక అయితే వచ్చింది. కానీ ఇన్ని రకాల వేదికలు ఉన్నా కూడా గతంలో ఉన్నటువంటి ప్రజా చైతన్యం అనేటువంటిది అయితే ఆ యూనిటీ అనేది అయితే ఇప్పుడు వ్యవస్థలో లేకుండా పోయింది. మరి ఎలా దీనికి అనేది మన అశోక్ గారు మీ క్వశ్చన్ యాడ్ చేస్తాను సార్. మీరే పదే పదే చెప్తూ ఉంటారు ఇప్పుడు జర్నలిస్టుల పాత్ర, మీడియా పాత్ర లేదా ఈ జూరిస్టుల పాత్ర ఇవన్నీ మనం చర్చించినప్పుడు దాకా మీరు పదే పదే చెప్పేది యువతకి సామాజిక స్పృహ ఉండట్లేదు ఈ మధ్యన అనేది పదే పదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళ కెరియర్ ఓరియంటేషన్ అంటే ఒకవైపు ఏమో కెరియర్ ఓరియంటేషన్ ఉన్నటువంటి యువత ఒకవైపు అయితే మన శ్రీశ్రీ చెప్పినట్టు కొంతమంది యువకులు పేర్లకి, పకీర్లకి, పుకార్లకి నిబద్ధులు. వాళ్ళు ఆ వెకిలి కామెంట్స్, ఆ వెకిలి తీసేస్తే అసలు ఏం సంస్కారం ఇది, వాళ్ళ కుటుంబం ఎలా, వాళ్ళ బ్రాటప్ ఏంటి అనేది చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. నేనైతే అవి చదవను. కానీ కాకపోతే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు, కానీ వాళ్లే ఇప్పుడు మనకు కనిపించడం లేదు. ఒకవైపు ఓన్లీ కెరియర్ ఓరియంటేషన్ గా వాళ్ళు కనిపిస్తున్నారు. కాదంటే ఇలాంటి పకీర్లు, పుకార్లకి గెడసబారినటువంటి యువత వీళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. మరి అశోక్ గారు ఏమంటారో విందాం. అశోక్ గారు ఒకసారి ప్రశ్న రిపీట్ చేయరా? అదే అండి, ఇప్పుడు యువతకి సామాజిక బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు మనం మీడియా రోల్ గురించి అలాగే న్యాయ వ్యవస్థ యొక్క రోల్ గురించి మాట్లాడడం, ఇది వాక్ స్వాతంత్రాన్ని కాపాడటంలో అసలు ఈ మధ్యన యువత ఎక్కువ సామాజిక బాధ్యత అనేటువంటిది కోల్పోతున్నారు. వాళ్ళు రాజ్యాంగం గురించి వాళ్ళకి అవగాహన ఉండట్లేదు, చట్టాలు తెలియట్లేదు, హక్కుల గురించి తెలియట్లేదు, ఆర్టీఐ చట్టాల గురించి తెలియట్లేదు. యువత కాదు. ఇప్పుడు విఠల గారు చెప్పినట్టుగా ఏంటంటే స్నబ్బింగ్ ఆఫ్ ది వాయిస్, స్నబ్బింగ్ ఆఫ్ ద మీడియా, దానికి మీరేమంటారు? ఇది ఇప్పుడు సడన్ గా వచ్చిన పరిస్థితి కాదు సార్. ఇదేంటంటే ఒక రాజకీయ వ్యవస్థ కావాలని కొన్ని సంవత్సరాల నుంచి, ఒకప్పుడు మనకి కాలేజీల్లో స్టూడెంట్ ఎలక్షన్స్ ఉండేవి సార్. అప్పుడు ఏం జరిగేది, లీడర్షిప్ అక్కడే తయారయ్యేది. కాలేజీల్లోనూ స్కూల్లోనూ అక్కడే లీడర్షిప్ తయారయ్యేది. అది ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది అనమాట. కానీ ఈ రోజున విద్యా వ్యవస్థ ఎలా అయిపోయింది, మొత్తం అంతా గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రైవేట్ వ్యక్తుల్లోకి వెళ్ళిపోయింది. కార్పొరేట్ సంస్థలకు విద్యా వ్యవస్థ వెళ్ళిపోయిన తర్వాత ఈ స్కూల్లో రాజకీయాలకు సంబంధించి, లీడర్షిప్ క్వాలిటీస్ కి సంబంధించి, ఈ సమాజానికి సంబంధించిన ఈ స్పృహ విషయంలో ఇటువంటి ఏమీ లేవండి. ప్రైవేట్ స్కూల్లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఒక ఇల్లు బిల్డింగో తీసుకుంటారు, ఒక ప్లే గ్రౌండ్ ఉండదో, అందులో ఒక ఎలక్షన్స్ అంటే ఏంటో తెలియదు పిల్లలకి, లీడర్షిప్ అంటే ఏంటో తెలియదు. వాళ్ళు బిజినెస్ పర్పస్ కార్పొరేట్ సంస్థలు ఈ విధంగా కావాలని చెప్పి స్టూడెంట్స్ ని మైండ్ అంతా డైవర్ట్ చేసేసి, అంటే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఇప్పుడు యూత్ లో లేవు. అవి లేకపోవడం వల్ల ఏమైంది, రాజకీయ వ్యవస్థలో లీడర్లన్నీ వాళ్ళు తయారవ్వట్లేదండి. ఇప్పుడు లీడర్లని తయారు చేస్తున్నారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలో కొంతమంది కావాలని వాళ్ళు అనుకున్న వ్యక్తిని, వాళ్ళు మాటినే వ్యక్తుల్ని తీసుకొచ్చేసి పిఎంలుగా, సీఎంలుగా పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. అందుకే కింద స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగే పరిస్థితి ఈ రోజున విద్యా వ్యవస్థలో లేదు. ఆ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేసింది దేశం మొత్తం మీద కానీ, రాష్ట్రం మొత్తం మీద కానీ. సో నాయకులు ఎలా తయారవుతారు? సో బోర్డు నాయకులు లేరు. దానికి
తయారు చేసిన నాయకులు వచ్చారు, పుట్టుకతో నాయకులు ఇప్పుడు రావట్లేదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇది వరకు అన్ని స్కూల్స్ లో కాలేజీల్లో ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కార్యక్రమాలు జరిగాయి. ఎస్పీఎల్ అని, లేకపోతే పీడిఎస్ అని, ఐఎస్ఓ అని, చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి సార్. అప్పుడు ఈ క్వాలిటీస్ ఉండేవి. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ రావట్లేదు. కార్పొరేట్ సంస్థలు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయినాయో, ఎప్పుడైతే విద్యా వ్యవస్థలోకి ఎంటర్ అయినాయో, ఎప్పుడైతే ఆరోగ్య వ్యవస్థలోకి ఎంటర్ అయినాయో, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టారు, కార్పొరేట్ కాలేజీలు పెట్టారు, అన్ని కార్పొరేట్ అయిపోయిన తర్వాత ఈ స్టూడెంట్స్ ని నీరుగా చేశారు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది స్టూడెంట్ లో లేకుండా చేశారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం గత చాలా కాలం నుంచి ఈ రోజున ఈ వ్యవస్థని ఈ తారీఖు తీసుకురావడానికి ఎప్పటి నుంచో చేసిన నెట్వర్కే ఈ రోజున లీడర్షిప్ క్వాలిటీస్ లేకుండా చేశారు. అలా చేయబట్టే ఈ రోజున లీడర్స్ లేరు. లీడర్స్ ఎక్కడ ఉన్నారండి? ఇక్కడ ఇప్పుడు అంతా రెడీమేడ్ లీడర్స్ అయ్యారు తప్ప తయారైన లీడర్లో, కింద స్థాయి నుంచి వచ్చిన లీడర్లో వాళ్ళు లేరండి ఇప్పుడు. సో దాంతో ఏమైంది, ఇలా రాజకీయ వ్యవస్థ అంతా మొత్తం పక్కదారి పట్టేసేసింది. ఒకప్పుడైతే అన్ని వ్యవస్థల్లో నుంచి, ప్రతి రంగంలో నుంచి మనుషులు వచ్చేవాళ్ళు. ఈ రోజున ఎవరు రావట్లేదండి. వ్యాపారస్తులు, కార్పొరేట్ సంస్థ సంబంధించిన వాళ్ళే ఇయర్ క్యాండిడేట్లు. అశోక్ గారు చెప్పినట్టు ఏంటంటే రెడీ